అయితే ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? నా ఏజ్ అయితే నాకు తెలియదు నాన్న. తెలియదా? తెలియదు. సో ఇద్దరిది ఒక 45 ప్లస్ 50 దగ్గరకు ఉండొచ్చు. ఆమెకి ఈమెకు నాకు 15 సంవత్సరాలు అట్లా ఫరక్ ఉందో, 20 సంవత్సరాల ఫరక్ ఉందో. మా చిన్నమ్మ మీ అమ్మకంటే 15 సంవత్సరాలు చిన్నది చెప్పుకుంటుంది. చిన్ననే నేను. చిన్న ఎప్పుడు వ్యాధి ఉన్నది 45 సంవత్సరాలు ఉండొచ్చు నీకు? ఉన్నాయి. అమ్మకేమో 50 ప్లస్ ఉండొచ్చు. అంతేనా? అయితే మీరు చిన్నప్పుడు ఏమేమి పనులు చేస్తుండే? మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మల ఇంటి కాడ అయితే మేము తెలివి వచ్చినప్పుడు అన్ని పనులు చేసుకుంటూ వచ్చినాం. కలుపు చేనులకు పోయినాము, నాటేసినాము. నువ్వు వచ్చుకోము ఎట్లా వచ్చినావు? నేను అయితే వచ్చుకోము. నేను మా అమ్మల ఇంటి కాడ ఏం సాగి బతకలేము మేము చిన్నగా ఉన్నప్పుడు. మా అమ్మ వాళ్ళు కష్టపడ్డారు, మా నాయన కష్టపడ్డాడు. మా నాయన పెంకలీళ్ళు మలర పెడుతుండే, మా అమ్మ తుంకాకు చేస్తుండే. మాకు తెలివి ఉన్నప్పుడు అట్లా ఇట్లా జర పైకి వచ్చినాము. ఇక నా పెళ్లి 12 సంవత్సరాలలో పెళ్లి చేసి ఇచ్చారు. 12 సంవత్సరాలకి అయిందా? 12 సంవత్సరాలకే పెళ్లి అయింది. 12 సంవత్సరాలకే మా అత్తగారింటికి వచ్చిన. మా అత్తగారింటికి వచ్చి మా అత్తగారి ఇంటికాడ ఇక మేము కష్టాలే పడ్డాం కానీ సుఖాలు ఏమి తినలేము. సో మీ అత్తగారి ఇల్లు అంటే ఎవరిది? చౌదరి ఎల్లయ్య. ఎల్లయ్యదా? సో అంటే పెళ్లి చూపులు అయినాయా మీకు అప్పుడు? అప్పుడు మా బాబాని చూసుకొని రమ్మంటానంటే నేను చిన్నగా ఉన్నా, నాకు బాబాని తెలియదు. అయితే మేము డాడీస్ని మేము చిన్న బాబా పెద్ద బాబా అట్లా అంటాం. సో మా చిన్న బాబాయిని మేము బాబా అంటాం, అందుకని చెప్పేసి మా పిన్ని బాబా అంటుంది. బాబా చూడనీకి వచ్చిండు. బాబా అని నాకు తెలియదు, నేను బట్టలు పిండుకొని వస్తున్నా. ఓ పిల్ల నన్ను ఓ పిల్ల ఇక్కడ ఇల్లు ఎవరిది ఫ్యామిలీలో అంటే నేనే నాన్న వచ్చి అడుగుతున్నావు అని నేనే క్వశ్చన్ వేసినాను అప్పుడు పోయి. అంటే అమ్మ హుషారు ఉంది, ఇంత అంత ఉంది, నాకు మొక్కలు కట్టుకుంది నాన్న నమ్మగాడు నన్ను అప్పుడు. అయితే ఈయన కూడా నన్ను అడిగిపోతున్నాను, నేను సపరకం మా ఇంటికి పోయినా. మోకాలు కట్టుకున్న వాళ్ళు కూడా సంసారం చేసిండు, అది చేసిండు అయిపోయి అట్లా జరిగింది. ఈడికి వచ్చినాక ఈడి కష్టాలు చెప్పాలంటే ఉన్నాయి. చెప్పాలనా ఈడి కష్టాలు? అంటే ఆడ నుంచి ఇడికి వచ్చినాక కష్టాలు పడ్డావా? ఆడ మంచిగా ఉండేనా? ఆడ మంచిగా అంటే ఇట్లనే కంకర కొట్టిరు, ఇట్లా తుంకాకు దింపుకొచ్చారు. మా అమ్మ కొయ్యలు కోసుకొచ్చింది. మేము 3 అక్కజేళ్ళం, 2 అన్నదమ్ములు. మా అన్న తర్వాత నేను, నా తర్వాత 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మేము ఆడ మా అమ్మ నాయన పెంకలు మలర పెట్టి బతికించిండట్లను. కానీ మంచిగా పెట్టిండు కడుపుకి అయితే. ఆడ 2 రూపాయల కిలో బియ్యం ఉన్నా కానీ మంచిగా చేసి పెట్టిండు మాకు. సో అక్కడ అమ్మగారింటి కాడ. ఈడికి వచ్చినాక ఏం కష్టాలు పడ్డావు? ఈడికి వచ్చినాక మస్తు కష్టాలే పడ్డాం.